ఈరోజు మంచి చాలా శుభదినం. ఒంగోలు తరపు నుంచి చేపట్టినటువంటి ఉచిత విద్యా విధానం మేము ఇద్దరం చైర్మన్ గారు నేను నెల్లూరు ప్రారంభోత్సవం చేశాం. ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టి పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టారు. దాదాపుగా 650-670 మంది నంద్యాలలో రాశారు సెంటర్. తర్వాత గుంటూరు, విజయవాడ సెంటర్ పెట్టి, కర్నూలు సెంటర్ పెట్టి, అందరికి కూడా చిత్తూరు, తిరుపతి కూడా సెంటర్ పెట్టి ఎగ్జామ్స్ రాపించాం పిల్లలకు. ఆ ఎగ్జామ్స్ లో పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్తమ మార్పు వచ్చిన వాళ్ళకి 250 మందికి సెలెక్ట్ చేసి రోజు బోర్డు ద్వారా ఉచితంగా వారికి విద్య 2 సంవత్సరాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. భారతదేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు, మనమే చేపట్టాం. మనం చేపట్టే వారి వినూతమైన కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా చేయలేదు. మన హజ్కి పోయిన వారికి కూడా ప్రతిరోజు ఎవరైతే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్కి పోయిన వాళ్ళకి కదా ₹1,00,000 ఇస్తామని చెప్పాం. ఆ రకంగా వాళ్ళు ₹1,00,000 ఇచ్చాం. మళ్ళీ వారికి మంచి ఫెసిలిటీ చేశాం. ఈ పత్రికా విలేకరులు వచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ కూడా పోయిన హజ్కి పోయిన వారికి కూడా చాలా బ్రహ్మాండాన్ని ఫెసిలిటీ చేశాం. ఈ రోజు మనం ఇక్కడ బోర్డు మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఎవరైతే ఉత్తీర్ణులైన వారందరికీ కూడా వారు గౌరవించి ఈ రోజు వారికి విద్యాబోధన చేసేందుకు అజీజ్ గారికి, అదేవిధంగా బోర్డు సభ్యులకు, సిఓకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక మంచి కార్యక్రమం. టాలెంట్ టెస్ట్ రాశారు. తాలీమే హునర్ ఇది రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా ఏర్పాటు చేసిన ఈ టాలెంట్ టెస్ట్ ఎవరైతే బిడ్డలు డిస్టింక్షన్ పైన ఉన్నారో, అంటే 10వ తరగతిలో 450 మార్కుల పైన ఎవరైతే సాధించారో వాళ్ళకి దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టాము. ఆ బిడ్డల్లో ది బెస్ట్ టాలెంటెడ్ పిల్లలకి జూనియర్ ఇంటర్లో ఒక 250 మంది ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్కి ఇంకో 250 మంది, 500 మంది ప్రాజెక్టు. ఈ బిడ్డలందరికీ కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య, ఎక్కడైతే గొప్ప గొప్ప వాళ్ళ బిడ్డలు చదువుతారో అక్కడ ఈ పేద బిడ్డల్ని కానీ అవకాశం ఇవ్వాలి అని ఒక బృహత్తమైన ఆలోచనతో ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగనే లోకేష్ బాబు గారు, అలాగనే మా ప్రియతమ మంత్రి మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారి యొక్క ఆలోచనతో దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు 6,605 మంది పిల్లలు ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ ఎగ్జామ్ లో మేము 33% ఆడపిల్లలకి రిజర్వేషన్ పెట్టాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ముస్లిం సామాజిక వర్గం ఆడపిల్లల దగ్గర వచ్చినప్పుడు కొద్దిగా కన్జర్వేటివ్ గా ఉంటుంది. రెసిడెన్షియల్ కాలేజీల్లో, స్కూల్లో చేర్పియాలంటే వెనకడుగేస్తారు. అయినా ఈరోజు 56% అప్లికేషన్స్ ఆడబిడ్డల కాడి నుంచి వచ్చాయి. ఇది నిజంగా ఒక మనసుకు ఒక సంతోషం వేస్తుంది. ఇంతమంది బిడ్డల్ని ఈరోజు తల్లిదండ్రులు ఆడబిడ్డల్ని చదివేయాలని ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే 6,605 మంది ఎగ్జామ్ రాస్తే దీంట్లో 41% ఆడపిల్లలు దీంట్లో ఉత్తీర్ణయ్యారు, 41%. అలాగనే బ్యాలెన్స్ మగపిల్లలు. ఈరోజు రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ బైపీసీ, 3 బైపీసీ ర్యాంకులు, ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఆడపిల్లలకి రావడం జరిగింది. అనంతపూర్ డిస్ట్రిక్ట్ కి చెందిన మైమా సాదియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో తాలీమే హునర్ 2026 ఫస్ట్ ర్యాంక్ బైపీసీలో ఆడపిల్ల మా కూతురు లాంటి అమ్మాయికి వచ్చింది. అలాగనే సెకండ్ ర్యాంక్ బైపీసీలో మారియా సదాఫ్, ఈ పాప గాని కర్నూలు డిస్ట్రిక్ట్ చెందిన పాప, తాలీమే హునర్ సెకండ్ ర్యాంక్ బైపీసీలో వచ్చింది. అలాగనే నంద్యాలకు చెందిన పాప థర్డ్ ర్యాంక్ వచ్చింది. అఫాన్ బేగం అని, ముల్లా అఫాన్ బేగం, థర్డ్ ర్యాంక్ నంద్యాలకి చెందిన పాప. మంత్రి గారికి కంగ్రాచులేషన్స్, మంత్రి గారి కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చిన దానికి. దీన్ని సహకరించిన, దీన్ని ముందుకు తీసుకొచ్చిన సిఇఓ యాకూబ్ గారికి, మా బోర్డు మెంబర్స్ ఎవరైతే ఒక్క మాట గాని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామంటే ఏకతాటిగా అందరూ మనం ఈ ప్రోగ్రాం చెయ్యాలి, పేద ముస్లిం బిడ్డల జీవితాలు బాగుపడాలంటే చదువు మాత్రమే అని చెప్పి మా బోర్డు మెంబర్స్ అందరూ ఏకతాటిగా దీన్ని అప్రూవ్ చేసిన దానికి అందరికి పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.